ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిల్లల్లో క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి చాలా వరకు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కొంతమందికి జస్ట్ బార్న్ బేబీస్లో చూసుకున్నట్లయితే మరి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి వచ్చే అవకాశాలు ఉండబట్టి వస్తుంది అనుకున్నామా? పేరెంట్స్కి ఉన్నా లేకపోయినా కూడా పిల్లలకి టెండెన్సీ అనేది 1 month ఏజ్ బేబీస్కి అయితే కనుక యూజువల్గా న్యూరోబ్లాస్టోమా అనే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయండి చిన్న పిల్లల్లో? కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ పిల్లల్లో వచ్చేసేసి బేబీకి ఉందనుకోండి క్యాన్సర్, వాళ్ళ సిబ్లింగ్ అయితే యంగర్ అవ్వచ్చు, ఎల్డర్ అవ్వచ్చు, ఆ సిబ్లింగ్కి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? టెండెన్సీ అనేది హయ్యర్ ఉందమ్మా, బట్ సిమ్టమ్ పిల్లలకు వచ్చే క్యాన్సర్లో నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. క్యాన్సర్ ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఎక్కువ మందిని పట్టి పీడిస్తున్న ఒక రోగం అని చెప్పుకోవచ్చు. అయితే క్యాన్సర్ అనేది గతంలో పెద్దవాళ్ళకి మాత్రమే కనిపించేది, కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఏజ్తో సంబంధం లేకుండా, ఇంకా చెప్పాలి అంటే చిన్న పిల్లల్లో, పుట్టిన పిల్లల నుంచి చాలా మందికి అది కనిపిస్తుంది. క్యాన్సర్ ఒకవేళ పిల్లల్లో వస్తే దాన్ని ఎలా గుర్తించాలి, లేదా ఎటువంటి మనం చికిత్స తీసుకున్నట్టయితే తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది? సో ఈ విషయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శిరీష రాణి, పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ అండ్ BMT స్పెషలిస్ట్ అట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ అండి. సో అవినడికి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. సో శిరీష రాణి గారు, యాక్చువల్గా నేను ఇందాక చెప్పినట్లు క్యాన్సర్ అనేది గతంలో పెద్దవాళ్ళకు వచ్చేది. ఎందుకు అంటే కూడా మనకు రీజన్స్ ఉండేవి. అంటే చెడు అలవాట్లు ఏవైతే ఉంటాయో, డ్రింకింగ్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా వచ్చేది అనుకుంటుంటాం. బట్ ఇప్పుడు చూస్తే చిన్నపిల్లలు, ఈవెన్ జస్ట్ బార్న్ బేబీస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకు పిల్లల్లో క్యాన్సర్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తోంది? సో మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళకైతే టొబాకో చూయింగ్, టంగ్ క్యాన్సర్, స్మోకింగ్, లంగ్ క్యాన్సర్ ఇలాంటివి వింటూ ఉంటామండి. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి చాలా వరకు ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది మనం ఆర్ లైఫ్ స్టైల్ అలవాట్లు అనేవి ఎక్కువగా ఇన్సిడెంటల్ ఫ్యాక్టర్స్ కాదు. ఇన్సిడెంట్స్ అనేది చాలా ఇన్సిడెంటల్గా జరుగుతుంది. మనము పెద్దవాళ్ళలో చూసినట్టు టొబాకో చూయింగ్, స్మోకింగ్ ఇట్లాంటి అలవాట్ల వల్ల వాళ్ళకు వచ్చే క్యాన్సర్స్ అనేవి మనం వింటూ ఉంటాం. బట్ పిల్లల్లో ఇట్లాంటి అలవాట్లు ఉండవు కదా, ఎందుకు వస్తాయి అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ యాజ్ సూన్ యాజ్ వీ టెల్ దెమ్ దట్ క్యాన్సర్ ఉంది అని ఇమ్మీడియట్గా అంటారు పిల్లల్లో క్యాన్సర్ ఏంటి అని. సో దెర్ ఇస్ ఎ మిత్ దట్ ఎస్, యాజ్ యూ సెడ్, దెర్ ఇస్ ఎ మిత్ దట్ పిల్లలకి క్యాన్సర్స్ రాదని. బట్ యాజ్ యూ సెడ్, చిన్న పిల్లల నుండి, ఇన్ఫాంట్స్ నుండి, పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్, అడోలసెన్స్, ఎవ్రీ ఏజ్ గ్రూప్ క్యాన్సర్ అనేది చూస్తాము. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి డెఫినెట్ ఇటియాలజీ అనేది ఉండదు, ఇన్సిడెంటల్గా వస్తుంది. జనరల్గా మనందరికీ బాడీలో ప్రోటో ఆంకోజెన్స్, యాంటీ ఆంకోజెన్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రోటో ఆంకోజెన్స్ క్యాన్సర్ని ప్రమోట్ చేస్తే, యాంటీ ఆంకోజెన్స్ క్యాన్సర్ని సప్రెస్ చేస్తాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కొంతమందికి జెనెటిక్ టెండెన్సీతో ఆర్ మన ప్రోటో ఆంకోజెన్స్ అనేవి ట్రిగ్గర్ అయ్యి ఇన్సిడెంటల్గా క్యాన్సర్ అనేది వస్తుందండి. కొంతమంది అంటారు ఈ జెనెటిక్ ప్రాబ్లమా, ఎందుకు వచ్చింది అని. సో జెనెటిక్ కాజింగ్ క్యాన్సర్స్ ఇన్ చిల్డ్రన్ ఓన్లీ స్మాల్ పర్సంటేజ్, less than 10%. Okay. But majority 90% of the problems are incidental. So there is no definite etiology, but what type of cancer, how to diagnose, ఎలా దాన్ని గుర్తించి మనం ట్రీట్ చేయాలి అన్న డెఫినెట్ గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి పీడియాట్రిక్ క్యాన్సర్స్ అనేవి వెల్ క్యూరబుల్ ఉన్నాయన్నమాట. ఓకే, అంటే మీరు అన్నారు జెనెటికల్ అని. అంటే జస్ట్ బార్న్ బేబీస్లో చూసుకున్నట్లయితే మరి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి వచ్చే అవకాశాలు ఉండబట్టి వస్తుంది అనుకున్నామా, లేకపోతే ఎందుకు వస్తుంది అంటారు? సో ఇది గుడ్ క్వశ్చన్ అండి. చాలామంది అంటారు మరి మాకు ఫ్యామిలీలో ఎవరికి లేదు, ఎందుకు వచ్చింది అని చెప్పేసి. ఫ్యామిలీలో పేరెంట్స్కి ఉన్నా లేకపోయినా కూడా పిల్లలకి టెండెన్సీ అనేది ఉంటే డెఫినెట్గా వస్తుంది. ఈవెన్ మీరు అన్నట్టుగా న్యూ బార్న్ బేబీస్ కూడా చూస్తూ ఉంటాం క్యాన్సర్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద క్యాన్సర్ ఇన్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్ నుండి సంక్రమించిందా అన్నది కాదు. సో వాళ్ళ టెండెన్సీ వల్ల వస్తుంది బేబీస్కి ఆ పర్టికులర్ క్యాన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బార్న్ బేబీస్కి అయితే కనుక, 1 month ఏజ్ బేబీస్కి అయితే కనుక యూజువల్గా న్యూరోబ్లాస్టోమా అనే కామన్ క్యాన్సర్ చూస్తూ ఉంటాము. సో దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ద పేరెంటల్ టెండెన్సీ అండ్ పాస్ ఆన్ చేసినట్టు కాదు. పేరెంట్స్ పిల్లలకి క్యాన్సర్ టెండెన్సీ అనేది పాస్ చేసినట్టు కాదు. సో వాళ్ళలోనే క్యాన్సర్ ఇన్సిటు వాళ్ళలోనే అది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఆ పిల్లల్లో అలా వచ్చిందని మనం అంటే ఈజీగా క్యాన్సర్ వచ్చిందని మనం గుర్తించలేం కదా. సో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయండి చిన్న పిల్లల్లో వచ్చిన, న్యూ బార్న్ బేబీస్లో వచ్చిన?
సో జనరల్గా న్యూబోర్న్ బేబీస్కి చాలా తక్కువ చూస్తామండి. పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడుకుంటే, సో వాళ్ళ లక్షణాలు తెలుసుకోవాలంటే ఫస్ట్ వాట్ ఆర్ ద కామన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుసుకోవాలి. Yeah. కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ పిల్లల్లో వచ్చేసేసి అక్యూట్ లుక్యూమియాస్, అంటే బ్లడ్ క్యాన్సర్ అంటాం మనం రెగ్యులర్ వాడుక భాషలో. సో ఈ బ్లడ్ క్యాన్సర్స్ అనేవి కామన్. ఆ తర్వాత న్యూరోబ్లాస్టోమాస్, దానికి ముందు ల్యూకిమియాస్ తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్, న్యూరోబ్లాస్టోమాస్, విల్మ్స్ ట్యూమర్ అంటే కిడ్నీ నుండి వచ్చేది, అండ్ సార్కోమాస్, ర్యాబ్డోమై సార్కోమా అంటారు మజిల్ నుండి, ఓకే. అదర్ సార్కోమాస్, బోన్ క్యాన్సర్స్ లైక్ ఈవింగ్ సార్కోమా, ఆస్టియోసార్కోమా, లివర్ నుండి వచ్చేది హెపటోబ్లాస్టోమా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. దీనిలో కామన్ వచ్చేసి అక్యూట్ ల్యూకిమియా, దట్ ఈస్ బ్లడ్ క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి మనకి? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్. చాలా వరకు మనకి ఫీవర్స్ వస్తే ఇన్ఫెక్షన్ గురించే ఫస్ట్ ఆలోచించాలి. సో ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, టెస్ట్లు చేస్తారు. సో యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్స్ వస్తున్నాయి, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ఇన్ఫెక్షన్, రాంగ్ ఫీవర్స్ వస్తున్నాయి, ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గడం లేదు, ఇతర లక్షణాలు కనబడుతున్నాయి లైక్ బాడీ పెయిన్స్, వాకింగ్ డిఫికల్టీ, లాస్ ఆఫ్ అపటైట్, ఆకలి తగ్గడం, బరువు తగ్గడము, బ్లీడింగ్ టెండెన్సీ కనపడము. సో ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం. కొన్నిసార్లు లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్, నెక్లో లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయ్యి స్వెల్లింగ్ లాగా కనబడుతుంది, లివర్ స్ప్లీన్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల అబ్డామినల్ డిస్టెన్షన్ కనబడుతుంది, కొన్నిసార్లు మీడియా స్టైమ్లో లింఫ్ నోడ్స్ ఉంటే కాఫ్ లాగా కూడా వస్తుంది. సో వివిధ లక్షణాలు కనబడతాయండి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సాలిడ్ ట్యూమర్, ఇందాక అన్నట్టుగా అక్యూట్ ల్యూకిమియాస్ అయితే ఈ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ యాజ్ ఐ సెడ్ ఆల్వేస్ ఫస్ట్ మనం ఇన్ఫెక్షన్ గురించి ఆలోచించాలి. వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ విత్ దట్, దెన్ క్యాన్సర్ గురించి ఆలోచిస్తాము. ఆర్ అదర్ కాజెస్ కూడా ఉంటాయి, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అని. సో అండ్ సాలిడ్ ట్యూమర్స్ని చూసామంటే అవి ఎక్కడి నుండి పుడుతున్నాయి అనే దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అబ్డమెన్లో ఉంటే అబ్డామినల్ డిస్టెన్షన్, అబ్డామినల్ సిమ్టమ్స్, ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటారు, పెయిన్, ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్, అబ్డామినల్ డిస్టెన్షను. చెస్ట్లో ఉంది అంటే కనుక మనకు కాఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, బ్రీదింగ్ డిఫికల్టీస్ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. బ్రెయిన్లో వచ్చింది అనుకోండి బ్రెయిన్ ట్యూమర్స్ వాళ్ళకి హెడ్ ఏక్, వామిటింగ్స్, విజువల్ డిస్టర్బెన్స్, వాకింగ్ డిఫికల్టీస్ ఇలాంటివి కనబడుతుంటాయి. కొన్నిసార్లు డిప్లోపియా, డబుల్ విజన్స్ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. సో సాలిడ్ ట్యూమర్ ఎక్కడి నుండి వస్తుంది అనే దాన్ని బట్టి సిమ్టమ్ డిఫర్ అవుతుంది. అక్యూట్ ల్యూకిమియాస్కి సిస్టమిక్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. అండ్ ఇంకొకటి, ఏ ఏజ్ గ్రూప్ పిల్లల్లో మనం ఈ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం మేడం? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అక్యూట్ ల్యూకిమియాస్ అయితే మనకి 2 to 6 years మధ్యలో కామన్గా చూస్తాం. లెస్ దాన్ 2 years, అబౌట్ 10 years కూడా చూస్తాము. ఆన్ ద అదర్ హ్యాండ్ ట్యూమర్స్ లైక్ విల్మ్స్ ట్యూమర్, హెపటోబ్లాస్టోమాస్, న్యూరోబ్లాస్టోమాస్ ఇవన్నీ లెస్ దాన్ 4 yearsలో ఎక్కువగా చూస్తామండి. వేరాజ్ మీరు హాడ్జ్కిన్స్ లింఫోమా అంటారు, లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్తో ప్రజెంట్ అవుతారు. క్రానిక్గా లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ ఉంది. అదర్ సిమ్టమ్స్ లైక్ ఫీవర్, లాస్ ఆఫ్ అపటైట్, లాస్ ఆఫ్ వెయిట్, స్వెట్టింగ్స్, ఇచ్చింగ్, నైట్ ప్రోరైటిస్ అంటారు, అట్లాంటి నైట్ స్వెట్స్, ప్రోరైటస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే హాడ్జ్కిన్స్ లింఫోమా అనేది అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో చూస్తాము. అడోలసెన్స్ అండ్ మళ్ళీ బైఫేజిక్ అంటారు, లేట్ అడల్ట్స్లో కూడా చూస్తాము. ఆన్ ద అదర్ హ్యాండ్ ఆస్టియోసార్కోమాస్ ఇవి కూడా అడోలసెంట్ ఏజ్ గ్రూప్, యంగ్ అడల్ట్స్. సో టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి అది ఏ ఏజ్లో వస్తుంది అనేది డిఫర్ అవుతుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు మనకు ఒక బేబీకి ఉందనుకోండి క్యాన్సర్, వాళ్ళ సిబ్లింగ్ అయితే యంగర్ అవ్వచ్చు, ఎల్డర్ అవ్వచ్చు, ఆ సిబ్లింగ్కి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయండి? సో ఇఫ్ యువర్ సిబ్లింగ్ హ్యాస్ ఆర్ అదర్ ఫ్యామిలీ మెంబర్ హ్యాస్, యువర్ టెండెన్సీ విల్ బి హయ్యర్ దాన్ జనరల్ పాపులేషన్ కన్నా కూడా మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే టెండెన్సీ అయ్యి ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ డెఫినెట్లీ గెట్ ఇట్. సో చాలామంది ఒక చైల్డ్కి డయాగ్నోజ్ అవ్వగానే మిగిలిన పిల్లలకు కూడా టెస్ట్లు చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మమ్మల్ని. సో వీ ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్, టెండెన్సీ అనేది హయ్యర్ ఉందమ్మా, బట్ సిమ్టమ్ ఏం లేకుండా మనం టెస్ట్ చేసి వీ డోంట్ డిటెక్ట్ ఎనీథింగ్, కాబట్టి మనం అనవసరంగా టెస్ట్లు చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలకు వచ్చే క్యాన్సర్లో స్క్రీనింగ్ మెథడ్స్ అని మీరు విని ఉంటారు పెద్దవాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి వీటన్నిటికీ స్క్రీనింగ్ మెథడ్స్ ఉంటాయి. So you do the pap smear, you do the mammogram for breast cancer, pap smear for cervical cancer. ఇవి స్క్రీనింగ్ మెథడ్స్ అనమాట. వేరాజ్ ఫర్ కిడ్స్ అలాంటి స్క్రీనింగ్ మెథడ్స్ ఉండవు. సో బికాస్ దే ఆర్ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ క్యాన్సర్స్ అనమాట.
you do the screening, again after 1 year you are doing the screening. ఈ మధ్యలో డెఫినెట్గా అది ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ కాబట్టి సో ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు కమ్ అట్ ఎనీ టైం. ఓకే. కాబట్టి స్క్రీనింగ్ మెథడ్స్ అనేవి పనిచేయవు పిల్లలకి. బయాలజీ ఈజ్ డిఫరెంట్, ద వే ఇట్ ఎవాల్వ్స్ ర్యాపిడ్లీ ఈజ్ డిఫరెంట్, కాబట్టి స్క్రీనింగ్ మెథడ్స్ ఉండవు. ఓకే. అండ్ ఇంకొకటి మేడం, అంటే చాలామంది ఇప్పుడు మనం బేబీస్లో వస్తుంది అనుకున్నాం, అంటే ఇప్పుడు మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేదా ఆమె తీసుకునే డైట్ వల్ల ఇలాంటివైనా కంట్రోల్ చేయడమో లేకపోతే ఆవిడ తీసుకునే ప్రికాషన్స్ వల్ల కంట్రోల్ చేయడం అనేది సాధ్యం అవుతుందా? సో మదర్ తీసుకునే డైట్తో సంబంధం ఉండదండి. హవెవర్ మనం తీసుకునే డైట్తో కూడా పెద్దగా పిల్లలకు వచ్చే క్యాన్సర్స్లో ఉండవు, కానీ బట్ అడోలసెన్స్, యంగ్ అడల్ట్స్లో డైట్ హ్యాబిట్స్ అనేవి డెఫినెట్లీ మ్యాటర్స్. ఎందుకంటే ఎస్పెషల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ గోస్ అప్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. సో ఇట్ స్టార్ట్స్ అనమాట ఇన్సిడెన్స్ ఆ టైంలో. సో డెఫినెట్లీ డైట్ అనేది అక్కడ మనకి డిఫరెన్స్ అనేది తెస్తుంది. అదర్ దాన్ దట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ హెల్దీ విత్ ద డైట్ హ్యాబిట్స్, ఈవెన్ ఇఫ్ యూ గెట్ ద క్యాన్సర్, సో యువర్ రికవరీ ఈజ్ బెటర్, మచ్ బెటర్, ఫాస్టర్. సో మన డైట్ హ్యాబిట్స్ అనేవి సరిగా లేవనుకోండి, మన క్యాన్సర్ వచ్చిన తర్వాత హైజీనిక్ డైట్ లేదు, జంక్ ఫుడ్ ఎక్కువ ఉంది, ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ ఉంది, హెల్దీ డైట్ తీసుకోవడం లేదు, దెన్ డెఫినెట్లీ ద రికవరీ ఈజ్ నాట్ గుడ్. ఓకే. సో అంటే ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే అంటే ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు, త్వరగా కోలుకోవచ్చు అంటూ? సో వి సే హై ప్రోటీన్ డైట్, హైజీనిక్ డైట్, న్యూట్రోపెనిక్ డైట్ అంటారు. అంటే హైజీనిక్ డైట్, డెఫినెట్లీ కుక్డ్ డైట్, freshly cooked diet, healthy diet, homemade. So outside obviously we cannot ensure the hygiene kada. సో అందుకోసమని హోమ్మేడ్ డైట్, హెల్దీ డైట్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. అంటే వెజిటబుల్స్ అన్ని బాగా కుక్ చేసి ఇవ్వాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ సరవుగా వాష్ చేసి ఇవ్వచ్చు. అండ్ హై ప్రోటీన్ డైట్, బికాజ్ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. అంటే మన బాడీలో మజిల్ మాస్ బాగుంటే మనం ఇచ్చే కీమోథెరపీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కీమోథెరపీ అంటారు. సో మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనేది బెటర్గా పనిచేస్తుంది, టాలరెన్స్ బెటర్గా ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. సో కీమోథెరపీ ఇచ్చినప్పుడు మన బాడీలో ఉన్న మజిల్ మాస్ ఇండెక్స్ కరెక్ట్గా ఉందంటే మన టాలరెన్స్ బెటర్గా ఉంటుంది. ఓకే అండి. దానికి ప్రోటీన్ డైట్, హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఇప్పుడు ఈ రకమైన క్యాన్సర్లు పిల్లల్లో చూడటానికి కారణం జంక్ ఫుడ్ అనుకోవచ్చా మనం? అంటే పిజ్జాస్, బర్గర్స్, అలా బయట డ్రింక్స్, సో అవన్నీ కూడా ఒక కారణం అనుకోవచ్చా? అలాంటివి అనేది మెయిన్గా ఒబేసిటీ. సో ఒబేసిటీ అండ్ దెన్ ఆబ్వియస్లీ యంగ్ ఆన్సెట్ డయాబెటీస్ అంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి వాటి వల్ల. క్యాన్సర్ అనేది కొంతవరకు ఏమైనా ప్రభావం చూపిస్తుంది? సో కొంతవరకు ప్రభావం అంటే యాజ్ ఐ సెడ్ అడోలసెన్స్లో కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇట్లాంటివి, ఇఫ్ ఎస్పెషల్లీ వెన్ దే టేక్ ప్రాసెస్డ్ ఫుడ్, రెడ్ మీట్, అట్లాంటి వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎస్, దట్ ఆల్సో హ్యాస్ సమ్ లింక్ టు క్యాన్సర్, బట్ మెయిన్లీ టు ఒబేసిటీ, యంగ్ ఆన్సెట్ డయాబెటీస్, యంగ్ ఏజ్లో అనవసరంగా వాళ్ళు ఇన్సులిన్ వరకు వెళ్ళే అవకాశాలు ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా మనకి పిల్లల్లో హెచ్పివి వ్యాక్సిన్ వేసినట్లయితే, అంటే ఒక సర్టైన్ ఏజ్ పిల్లలకి వేస్తే కొంతవరకు ఫ్యూచర్లో కొన్ని క్యాన్సర్స్ని అడ్డుకుంటుంది అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం? సో ఏ ఏజ్ పిల్లలకి? మనకి అడల్ట్హుడ్లో, సో విమెన్కి, ఫీమేల్స్కి మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్, దెన్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంటబుల్. హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఈ వ్యాక్సిన్ అనేది డెఫినెట్గా అందరు తీసుకోవాలి, పిల్లలు ఎస్పెషల్లీ, అండ్ ఆఫ్ కోర్స్ యంగ్ అడల్ట్స్ ఆల్సో. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మెయిన్లీ ఫీమేల్స్గానే ఉండేది, బట్ నౌ వీ నీడ్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఈవెన్ ఫర్ బాయ్స్. సేమ్ వ్యాక్సిన్? Yes, same cancer. సేమ్ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్, రైట్? ఎస్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినే అమ్మాయిలకి ఎలాగ సర్వైకల్ క్యాన్సర్ కంట్రోల్కి ఉపయోగపడుతుందో అబ్బాయిలకి పీనైల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎన్ని డోసెస్ వేయాల్సి ఉంటుందండి? సో ఇఫ్ ఇట్ ఈస్ అట్ వెరీ యంగ్ ఏజ్ 2 doses సరిపోతాయి, లైక్ less than 15, less than 16 years వాళ్ళకి. సో వేరే 10 to 15 yearsలో వేసామంటే కనుక 2 doses సరిపోతాయి. బట్ ఇఫ్ యూఆర్ గివింగ్ అట్ లేటర్ ఏజ్, దెన్ అప్ టు 45 వరకు వేసుకోవచ్చు ఆ వ్యాక్సిన్. 45 ఏజ్ వరకు. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ 3 doses ఆర్ రిక్వైర్డ్. ఎస్, బాయ్స్ అండ్ గర్ల్స్కి. సో అబ్బాయిలు కూడా 40 ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. 45 నౌ దే ఆర్ ఎక్స్టెండింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఈవెన్ అప్ టు 50. యా, సో యూస్ఫుల్ అంటారు కంపల్సరీ అందరూ? డెఫినెట్లీ. సో దట్ ఈస్ వన్ వ్యాక్సిన్, definitely controls the common cancer.
ఎస్ అండి. తప్పకుండా అందరూ ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని అయితే కోరుకుంటున్నాం. ఎందుకంటే డెఫినెట్లీ ఫ్యూచర్లో కొంతవరకు కేసులు అయితే తగ్గించవచ్చు. అండ్ మేడం ఇంకొకటి, ఇప్పుడు బీఎంటీ, మీరు బీఎంటీలో స్పెషలిస్ట్ కదా, అంటే ఆ ట్రీట్మెంట్లో సో ఎలా, అంటే ఆ ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు క్యాన్సర్ నిరోధిస్తుంది అంటారు? సో బీఎంటీ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది బ్రీఫ్గా ఫ్యూ లైన్స్లో మనం Yeah. డిస్కస్ చేయాలి. సో ఇన్ ద సెన్స్ మనకు అక్యూట్ ల్యూకిమియాస్ కామన్ క్యాన్సర్ అని చెప్పాను. అక్యూట్ ల్యూకిమియాస్ ట్రీట్మెంట్ వచ్చేసి మెయిన్లీ విత్ ద కీమోథెరపీనే మనం క్యూర్ చేసుకోవచ్చు అండి. ఓకే. దాంట్లో రోల్ ఆఫ్ సర్జరీ అండ్ రోల్ ఆఫ్ ఉండదు, రోల్ ఆఫ్ ఆర్టీ కూడా వెరీ లిమిటెడ్. సో కీమోథెరపీతోనే క్యూర్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు హై రిస్క్ బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి అక్యూట్ ల్యూకిమియాస్, వాటికి కీమోథెరపీ ఒక్కటే క్యూర్ ఉండదు. అట్లాంటప్పుడు బిఎంటీకి వెళ్తాము. వేరే సాలిడ్ ట్యూమర్స్కి సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, దీస్ 3 మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. బిఎంటీ అనేది సాలిడ్ ట్యూమర్స్లో అడ్వాన్స్ స్టేజ్ సాలిడ్ ట్యూమర్స్లో కొన్నిసార్లు ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తాము. హవెవర్ అక్యూట్ ల్యూకిమియాస్కి అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే వేరే డోనర్, అవుట్ సైడ్ డోనర్ని అల్లోజెనిక్ అంటారు. ఆటోలోగస్ అంటే మన ఓన్, ఇఫ్ వీఆర్ అవర్ ఓన్, వీఆర్ డొనేటింగ్ టు అవర్ సెల్ఫ్, దట్ ఈస్ ఆటోలోగస్ అనమాట. అది సాలిడ్ ట్యూమర్స్, అడ్వాన్స్ సాలిడ్ ట్యూమర్స్కి చేస్తారు. సో అదర్వైజ్ బిఎంటీ అనేది బిఎంటీ ఎక్స్పాన్షన్ వచ్చేసి వేరే డిజార్డర్స్కి ఇప్పుడు చిన్నపిల్లల్లో ఇట్స్ ఎవాల్వింగ్ వెరీ నైస్లీ అండి, ఐ షుడ్ సే. మెనీ కండిషన్స్ లైక్ ట్రాన్స్ఫ్యూజన్ డిపెండెంట్ అనీమియా, తలసీమియా గురించి వినే ఉంటారు. సో అలాంటి కండిషన్స్కి ట్రాన్స్ఫ్యూజన్ డిపెండెంట్ అనీమియాస్ లైక్ తలసీమియాస్, ఇమ్యూనోడెఫిషియన్సీస్, కొంతమంది పిల్లలు పుట్టుకతోనే ఇమ్యూనిటీ లోపంతో పుడతారు. సో అలాంటి వాళ్ళకి, ఇమ్యూనోడెఫిషియన్సీ డిజార్డర్స్కి, మెటబాలిక్ ప్రాబ్లమ్స్కి, ఇలాంటి వాటికి ఏప్లాస్టిక్ అనీమియాస్ అంటారు, అంటే బోన్ మ్యారో ఫెయిల్ అయిన కండిషన్స్, అది ఇన్హెరిటెడ్ బై బర్త్ వచ్చిండొచ్చు ఆర్ ఇడియోపాథిక్ మధ్యలో వచ్చిండొచ్చు. 2 కండిషన్స్కి మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డెఫినెట్లీ క్యూరేటివ్ ఆప్షన్. అదే కాకుండా మెనీ డిజార్డర్స్కి నౌ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఎవాల్వింగ్ యాజ్ వన్ ఆఫ్ ద క్యూరేటివ్ ఆప్షన్. సక్సెస్ రేట్ బాగుందా? సో సక్సెస్ రేట్ ఇట్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ అండి, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఆర్ గెటింగ్ వెల్ క్యూర్డ్. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ సిబ్లింగ్ ట్రాన్స్ప్లాంట్, అంటే మన ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ మనకి కంప్లీట్ మ్యాచ్ ఉన్నారనుకోండి, సక్సెస్ రేట్ ఈజ్ మోర్ దెన్ 90-95%. మోర్ దెన్ 90%. వెరాజ్ హ్యాప్లో అంటే హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ ద పాస్ట్ వాజ్ లైక్ లిటిల్ స్కేరీ ఉండేది పేరెంట్స్కి, హాఫ్ మ్యాచే కదా అని. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా మానిటర్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి అన్న గైడ్లైన్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఈవెన్ ఇప్పుడు హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వెరీ గుడ్ సక్సెస్ రేట్ ఉందండి. సో అంటే ఎంత టైం పడుతుందండి ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయడానికి? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్. సిబ్లింగ్ అనుకోండి, సో యాజ్ సచ్ ఫస్ట్ 1 month బిఎంటీ టైంలో వాళ్ళు అడ్మిటెడ్ ఉంటారు. ఆ తర్వాత అంతా ఓపీ బేసిసే ఫాలో అవుతాము. హ్యాప్లో అంటే వాళ్ళకి హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్స్కి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకోవడానికి పిలుస్తుంటాం. ఓపీలో చెకప్కి వస్తారు, బ్లడ్ టెస్ట్ చేసుకుంటారు, ఫ్రీక్వెంట్గా వచ్చి చేసుకొని అవసరమైన ట్రీట్మెంట్ మళ్ళీ తీసుకొని వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇంజెక్టబుల్ పెట్టాల్సి వస్తుంది, చాలాసార్లు ఓరల్ మెడిసిన్తోనే మనం కవర్ చేసుకోవచ్చు. సో వేరే సిబ్లింగ్ అంటే ఫుల్ మ్యాచ్ వాళ్ళకి ఫ్రీక్వెంట్ విజిట్స్ అంతగా ఉండవు, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి. సో వాళ్ళ విజిట్స్ అనేవి, బట్ ఓవరాల్ పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మినిమం మేము 1 year ఫాలో అవుతామండి. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా, ఇంకా ఏమైనా ఎండ్ ఆర్గాన్ ఫంక్షన్ ఎలా ఉంది, మనం ఇచ్చిన సెల్స్ డోనార్ సెల్స్ వాళ్ళ బాడీలో కరెక్ట్గా ఉన్నాయా లేదా, కైమరిజం టెస్ట్ అంటారు. సో అవన్నీ చూసుకుంటూ ఉంటాం. ఓకే. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు మనం ట్రీట్ చేస్తాము, కంప్లీట్లీ క్యూర్ అయిపోతారు పిల్లలు ఎస్పెషల్లీ. సో అయిపోయిన తర్వాత మళ్ళీ 10-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందంటారా వాళ్ళకి? సో దిస్ ఈజ్ అ గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ మేము కౌన్సిల్ చేసేటప్పుడు ఓకే మేము విన్నాము, మళ్ళీ తర్వాత రిపీట్ అవుతుంది అలాగా. బట్ అది చాలా స్మాల్ పర్సంటేజ్, 5% ఆఫ్ కేసెస్కి సెకండ్ మ్యాలిగ్నెన్సీస్ రావచ్చు. మనం ఇచ్చే కండిషనింగ్ కీమోథెరపీ వల్ల కొన్నిసార్లు ఇచ్చిన డోనార్ సెల్స్ అనేవి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఒరిజినల్ ప్రాబ్లం వాపస్ రావచ్చు. బట్ దట్ ఈస్ వెరీ స్మాల్ పర్సంటేజ్. మెజారిటీ ఆర్ గెటింగ్ క్యూర్డ్ అండ్ లీడింగ్ నార్మల్ లైఫ్ లైక్ యూ అండ్ మీ. దే ఆర్ లీడింగ్ నార్మల్ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీస్, జాబ్స్ అండ్ అదర్ యాక్టివిటీస్. ఓకే అండి. అండ్ ఇప్పుడు ఫైనల్గా సో ఇలాంటి క్యాన్సర్ నుంచి తప్పించుకోవాలంటే మరి ఏం చేస్తే బెటర్ అంటారు? పిల్లల్లో రాకుండా చూసుకోవాలంటే ఏం చేయమంటారు?
సో పిల్లలు రాకుండా చూసుకోవడానికి మనము ఫస్ట్ థింగ్ పేరెంట్స్ వచ్చినప్పుడు క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు పేరెంట్స్ అదేని నా తప్ప నా వల్ల ఇది జరిగిందా, ఎస్పెషలీ మదర్ నా ప్రెగ్నెన్సీ లోపం ఉందా, నేను ఇచ్చిన ఫుడ్లో లోపం ఉందా. సో దే ఫీల్ వెరీ సెన్సిటివ్ అండ్ దెన్ దే ఆస్క్ ఆల్ దీస్ క్వశ్చన్స్. మేము ఎప్పుడు చెప్తాం యూ వోంట్ హ్యావ్ డన్ ఎనీథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అని. అంటే సో ఇది జరగకుండా మనము ఏమీ ముందు చేసిండే వాళ్ళం కాదు, ఎందుకంటే మెజారిటీ ఇన్సిడెంటల్. సో కొన్ని రేర్గా మనకి ఆటోజోమల్ రిసెసివ్ డిజార్డర్స్ ఉంటాయి, అంటే కాన్సాంగ్యునిటీ వల్ల. ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది మనము ప్రివెంట్ చేయలేకపోయినా బట్ కాన్సాంగ్యునస్ మ్యారేజెస్ వల్ల వేరే డిజార్డర్స్ వస్తాయండి. ఇన్హెరిటెడ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్ విచ్ ఆల్సో కెన్ లీడ్ టు క్యాన్సర్ టెండెన్సీ ఇన్ ద ఫ్యూచర్. సో బోన్ మ్యారో ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఫ్యూచర్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెంచుతుంది. అండ్ అదే కాకుండా బ్లీడింగ్ డిజార్డర్స్, న్యూరలాజికల్ డిజార్డర్స్, ఇమ్యూనోడెఫిషియన్సీస్ అంటే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, మెటబాలిక్ ప్రాబ్లమ్స్, చాలా అదర్ జెనెటిక్ డిజార్డర్స్. సో ఈ కన్సాంగ్యునిటీ అంటే మేనరికం వల్ల అనేవి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు. అది మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఇన్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ కన్సాంగ్యునిటీ అనేది ఎక్కువ. సో దానివల్ల ఈ కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ విత్ దట్ ప్రాక్టీస్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటెంట్ అండ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటెంట్ అంటే సేమ్ ఉంటుందా, ప్రాసెస్ ఎలా ఉంటుందండి? సో స్టెమ్ సెల్ అనేది బాడీలో ఉన్న ప్రిమిటివ్ సెల్ అండి, దానికి డిఫరెంట్ సోర్సెస్. సో దాన్ని మనం ఎక్కడి నుండి కలెక్ట్ చేస్తాం, అది పెరిఫరల్ బ్లడ్ అంటే పెరిఫరల్ బ్లడ్ నుండి అయినా కలెక్ట్ చేసుకోవచ్చు, బోన్ మ్యారో నుండి అయినా కలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఎముక మూలే నుండి అయినా, ఆర్ అంబలికల్ కార్డ్ కూడా ఒక సోర్స్ ఉంటుంది. 3 డిఫరెంట్ సోర్సెస్ ఆర్ దేర్ ఫర్ స్టెమ్ సెల్స్. ఆ స్టెమ్ సెల్స్ అనేవి మనము డోస్ క్యాలిక్యులేట్ చేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుంటాం. సో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అయినా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయినా ఒకటి. స్టెమ్ సెల్ వన్ ఆఫ్ ద సోర్స్ ఈజ్ బోన్ మ్యారో. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ బ్రాడ్ కేటగిరీ వచ్చేసి ఆటోలోగస్, అల్లోజెనిక్. ఆటోలోగస్ అంటే మన ఓన్ డోనార్, అల్లోజెనిక్ అంటే బయట వాళ్ళు మన డోనార్. సో బయట వాళ్ళు మన డోనార్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఇండికేషన్స్ ఉంటాయి, ఆటోలోగస్కి డిఫరెంట్ ఇండికేషన్స్ ఉంటాయి. ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంటేషన్లో వచ్చేసేసి మెయిన్లీ స్టేజ్ 4 సాలిడ్ ట్యూమర్స్, అడ్వాన్స్ స్టేజ్ సాలిడ్ ట్యూమర్స్ని మనము కీమోథెరపీ ఇచ్చి, సర్జరీ చేసి, రేడియేషన్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ వాపస్ రాకుండా కొన్నిసార్లు ఆటోలోగస్ చేస్తాం. కొన్ని సర్టన్ ఇండికేషన్స్ ఉంటాయి. ఓకే, సో అది ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్. అల్లోజెనిక్ అంటే బయట డోనర్. సో యు ఆర్ నాట్ యువర్ ఓన్ డోనర్, అవుట్ సైడ్. ఆ బయట డోనర్ ఎవరు? సిబ్లింగ్ ఈజ్ ద ఫస్ట్ చాయిస్. సో యువర్ ఓన్ డోనర్. సెకండ్ చాయిస్ మనకు సిబ్లింగ్ లేరు అంటే ఫ్యామిలీలో ఎవరైనా రిలేటెడ్ ఫుల్ మ్యాచ్ వాళ్ళు ఉన్నారా చూస్తాం. అందరికీ డెఫినెట్గా సిబ్లింగ్ ఈజ్ 25-30% ఛాన్సెస్ ఉంటాయండి మ్యాచ్ అయ్యే ఛాన్సెస్, బట్ 100% కాదు, చెప్పలేం. సో దట్స్ వై ఒకవేళ సిబ్లింగ్ బ్రదర్ సిస్టర్స్ మ్యాచ్ కాదు అంటే 100% మ్యాచ్ కాలేదు అంటే ఇమీడియట్గా ఫాదర్, మదర్, అదర్ రిలేటివ్స్, మదర్, ఫాదర్, ఇమీడియట్ బ్రదర్ సిస్టర్స్ ఉంటారు కదా, క్లోజ్ రిలేటివ్స్, వాళ్ళని చెక్ చేస్తాం. వాళ్ళలో ఎవరు మ్యాచ్ కాలేదు, మదర్ ఫాదర్ కానీ అదర్ రిలేటివ్స్ కానీ మ్యాచ్ కాలేదు అంటే దెన్ థర్డ్ చాయిస్ ఇస్ అన్రిలేటెడ్ డోనార్ రిజిస్ట్రీ అని ఉంటుంది ఇండియాలో. సో దట్ ఈస్ అనదర్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు ఆడియన్స్. మనము అన్రిలేటెడ్ డోనార్ రిజిస్ట్రీలో రిజిస్టర్ చేసుకున్నాం అనుకోండి, మనం పొటెన్షియల్ డోనర్ అవుతాం ఫర్ సమ్ వన్ హూ నీడ్స్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ లైక్ ట్రాన్స్ప్లాంట్. సో వేరే వాళ్ళ లైఫ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. డోనర్ రిజిస్ట్రీ ఉంటుందండి, దెర్ ఆర్ ఫ్యూ రిజిస్ట్రీస్, ఈ దాత్రి రిజిస్ట్రీ, సంకల్ప్ రిజిస్ట్రీ, రిలయన్స్ రిజిస్ట్రీస్, డిఫరెంట్ రిజిస్ట్రీస్ ఉన్నాయి, డికేఎంఎస్ రిజిస్ట్రీ అని. సో వీటిలో మనము రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ మన నియర్ బై హెమటాలజిస్ట్ని వాళ్ళు అడిగామంటే కనుక డెఫినెట్లీ వాళ్ళు గైడ్ చేస్తారు. మనం హెచ్ఎల్ఏ టైపింగ్ అంటారంటే బాడీ మ్యాచ్ టెస్ట్ చేసుకొని దాంట్లో రిజిస్టర్ అయినామనుకోండి, ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ అవసరం అయితే, క్యాన్సర్ కావచ్చు, ఇందాక అన్నట్టు ఇమ్యూనోడెఫిషియన్సీ కానీ, థాలసీమియా ప్రాబ్లమ్స్ కానీ, ఏప్లాస్టిక్ అనీమియా ప్రాబ్లం కానీ, ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ అవసరం అయితే, ఫ్యామిలీలో డోనార్ లేరు, సిబ్లింగ్ కాదు, సిబ్లింగ్ మ్యాచ్ కాలేదు, ఫాదర్ మదర్ మ్యాచ్ కాలేదు, రిలేటివ్స్ కాలేదు అంటే దెన్ ఇమీడియట్లీ వి గో ఫర్ అన్రిలేటెడ్ డోనార్ ఎవరైనా దొరుకుతారని సెర్చ్ చేస్తాం. ఈ రిజిస్ట్రీలో ఎక్కువ మంది రిజిస్టర్ అయినారు అనుకోండి, దెన్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ద ఫుల్ మ్యాచ్ ఆర్ వెరీ హై.
సో అలాగనమాట. దెన్ అక్కడ కూడా మనకు మ్యాచ్ దొరకలేదు అనుకోండి అన్రిలేటెడ్, దెన్ వీ గో ఫర్ హ్యాప్లో, హాఫ్ మ్యాచ్ పేరెంట్స్. హ్యాప్లో ఆల్వేస్ రెడీలీ అవైలబుల్, మనకి పేరెంట్స్ ఎప్పుడైనా హ్యాప్లో హాఫ్ మ్యాచ్ అవుతారు పిల్లలకి. సో కాబట్టి హ్యాప్లో ఎప్పుడైనా రెడీలీ అవైలబుల్. కాకపోతే ముందు మన ఫుల్ మ్యాచ్ కోసం మనం ట్రై చేస్తాం, కాలేదంటే హాఫ్ మ్యాచ్కి వెళ్తాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ అండ్ దెన్ వాటి ఇండికేషన్స్. నేను ఇందాక అన్నట్టుగా మనకి సిబ్లింగ్ ట్రాన్స్ప్లాంట్కి మోర్ దాన్ 90% సక్సెస్ ఉంటుంది. ఈవెన్ హ్యాప్లో కూడా నవడేస్ విత్ బెటర్ మానిటరింగ్, బెటర్ యూనో ఫెసిలిటీస్, డెఫినెట్లీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అనే ఇట్స్ అ బిట్ ఆఫ్ హార్డ్ వర్క్, క్లోజ్ మానిటరింగ్, మోర్ ఎక్స్పెన్సివ్, మోర్ హాస్పిటలైజేషన్స్ ఉండొచ్చు, ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ దే ఆర్ ఆల్సో గెటింగ్ బెటర్ వెల్. రైట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్లియర్గా, అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న సమస్య గురించి క్లియర్గా, అంటే చాలామందికి తెలియదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీనికి సంబంధించి, లేదా ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని. సో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే పిల్లల్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మధ్య కేసులు కూడా చూస్తున్నాం. అయితే అసలు ట్రీట్ ఎలా చేస్తారు, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయనేది చాలా మందికి తెలీదు. సో ముఖ్యంగా ఏమన్నా డిఫరెన్సెస్ మీకు కనిపించినట్లయితే డెఫినెట్లీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మీరు ముందుగా ఆ వ్యాధిని గుర్తించడం అవసరం. తర్వాత అన్ని రకాల చికిత్సలు ప్రస్తుతానికైతే మన ఇండియాలో అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి వీలైనంత త్వరగా గుర్తిస్తే వాళ్ళని కూడా సక్సెస్ఫుల్గా క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడేయచ్చు. సో ఖచ్చితంగా మీకు ఒకవేళ అలాంటి అనుమానం ఏమైనా కలిగినట్లయితే మాత్రం కంగారు పడకుండా ముందు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తర్వాత ఆ చికిత్సలన్నీ తీసుకున్నట్లయితే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఇది వాళ్ళ మన స్పెషల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యాన్సర్ పిల్లల్లో అండి, అంటే ముఖ్యంగా చెప్పాలంటే పిడియాట్రిక్ క్యాన్సర్ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.